ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ నీలాంచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాయ జగన్నాథాయ తే నమః. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च. एको मंत्रस्य तस्य नामानि यानि कर्मस्य एकं तस्य देवस्य सेवा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण माताजी. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, సో ఫస్ట్ మనం ఇవాళ ఏం డిస్కస్ చేద్దామంటే ఈ పురుషోత్తమ మాసం అంటే ఏమిటి అనేటువంటిది డిస్కస్ చేద్దాం. ఈ పురుషోత్తమ మాసం అనేటువంటిది మనకి వినే ఉంటారు, అధిక మాసం అని కూడా దీనికి పేరు. ఈ అధికం అంటే ఎక్స్ట్రా ఆర్ మోర్. ఎందుకు అంటే నార్మల్గా మనకి 12 నెలలు ఉన్నాయి సంవత్సరానికి. మరి ఒక నెల ఎక్స్ట్రా ఎప్పుడు వస్తుంది? 32 మంత్స్ తర్వాత వస్తుంది. అంటే 3వ సంవత్సరం, 3 సంవత్సరాలకి ఒకసారి, అంటే 4వ సంవత్సరంలో వస్తుంది అనమాట. సో ఎందుకు ఇలా జరిగింది అంటే మనకి సౌరమానము తర్వాత చాంద్రమానం అని 2 ఉంది, మీరు వినే ఉంటారు. సౌరమానము ప్రకారము వర్షంలో 354 డేస్, 354 రోజులు ఉంటాయి. అది ఎప్పుడు? చంద్రమానం. సౌరమానంలో 365 రోజులు. అంటే సూర్యుని అనుసరించి మనం క్యాలెండర్ కొంతమంది ఫాలో అవుతుంటారు, కొంతమంది చాంద్రమానం అంటే చంద్రుని అనుసరించి. మోస్ట్లీ మనమందరూ కూడా చాంద్రమానము అనుసరిస్తాము. కానీ సౌత్లో తమిళియన్స్ తర్వాత మలయాళీస్ వీళ్ళందరూ కూడా సూర్యమానాన్ని అనుసరిస్తారు, సౌరమానం అంటారు దానికి. అందుకే మనకి న్యూ ఇయర్ వచ్చిన 1 మంత్ తర్వాత, 15 డేస్ తర్వాత వాళ్ళకి కొత్త సంవత్సరం అనేటువంటిది వస్తుంది. సో ఈ 11 డేస్ ఎవ్రీ ఇయర్లో 11 డేస్ ఎక్స్ట్రా వచ్చింది కదా, అంటే బ్యాలెన్స్ చేయాలి మనం, టైం అనేటువంటిది బ్యాలెన్స్ చేయాలి. చాంద్రమానం ప్రకారము 354 డేస్, సౌరమానం ప్రకారము 365.25, అంటే 1/4 డే ఎక్స్ట్రా వస్తుంది అనమాట. సో ఆ 11.25 డేస్ ఎవ్రీ ఇయర్లో ఎక్కువ వచ్చిన దాన్ని ఏమవుతుంది, 3 సంవత్సరాలకి 11 × 3, అందుకే 33 డేస్, అంటే ఒక నెల అవుతుంది అనమాట. ఇంగ్లీష్ క్యాలెండర్లో ఏం చేశారంటే అది ఎవ్రీ మంత్ 30 డేస్ చేశారు, ప్లస్ కొన్ని మంత్స్ 31 డేస్ చేశారు. అలాగా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత 4 ఇయర్స్కి ఒకసారి ఏమవుతుంది, లీప్ ఇయర్ అని ఒక రోజు యాడ్ చేశారు అనమాట. అలాగా సో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళారు. ఏ పద్ధతి అయినా కూడా మనకి టైం అనేటువంటిది కరెక్ట్గా ఉండాలని చెప్పేసి దాన్ని అలైన్ చేయడానికి ఈ పురుషోత్తమ మాసం అనేటువంటిది ఒకటి, అంటే అధిక మాసం అని ఉండేది ఫస్ట్. ఈ అధిక మాసంలో మనం ఏం చేయాల్సి, నార్మల్గా ఏ శుభకార్యాలు కూడా చెయ్యమన్నమాట, చెయ్యకూడదు. ఎందుకు? ఇప్పుడు ఎక్స్ట్రా గ్రోత్ ఉందనుకోండి బాడీలో, ఆ ఎక్స్ట్రా గ్రోత్ ఉన్నదాన్ని మనం తీసేయాలి. బికాస్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, దట్ ఈస్ నాట్ నెసెసరీ. అలాగే ఈ మంత్ ఎక్స్ట్రా మంత్ వచ్చింది కాబట్టి ఈ మంత్లో ఏది ఆచరించకూడదు. ఎస్పెషలీ పుణ్యకార్యాలు, గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, ఉపనయనాలు, ఇటువంటి శ్రీమంతాలు, ఇటువంటివి కూడా జరుపుకోకూడదు, మంచిది కాదు అనేటువంటిది ముందు నుంచి వస్తున్నదన్నమాట. సో అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ మాసాన్ని రిజెక్ట్ చేశారు. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు.
ఈ అధిక మాసానికి ఏ అధిదేవత దేవుడు లేనప్పుడు అది బాధపడి విష్ణు దగ్గరికి వెళ్ళింది. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నది. ఇలాగా నన్ను వెలవేశారు. మలమాసము. మలము అంటే నాట్ రిక్వైర్డ్, ఇట్ ఈస్ వేస్ట్, మలము. సో ఆ మలమాసాన్ని దీనికి అంటున్నారు. మరి ఎలాగా, నాకు కూడా మీరే క్రియేట్ చేశారు కదా అందరినీ, సో నాకు ఇటువంటి దుస్థితి ఎందుకు కలిగింది అని శ్రీ మహావిష్ణువుని వేడుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు అందరి పట్ల అనుకంప కలిగి ఉంటాడు, దయ కలిగి ఉంటాడు భగవంతుడు. సో కాలం అనేటువంటిది భగవంతుని స్వరూపమే, కాల రూపేణ భగవంతుడు. సో తనకి అప్పుడు ఏం చేశాడు, నువ్వు బాధపడకు, అన్ని మనసుకింత కంటే నీకు శ్రేష్టమైనటువంటి ఒక మంత్గా నిన్ను పరిగణిస్తారు. అంటే ఈ మంత్ని నా పేరు మీద, ఈ మాసాన్ని నా పేరు మీద తీసుకుంటానని చెప్పి ఈ మాసాన్ని పురుషోత్తమ మాసము, అంటే ఈ మాసము నా పేరు మీద ఇక మీద కొలవబడుతుంది. 3 సంవత్సరాల తర్వాత 4వ సంవత్సరంలో వచ్చేటువంటి ఈ అధిక మాసము, దీన్ని ఎక్స్ట్రా మంత్ అంటున్నాం కదా, దీన్ని పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. ఈ మాసములో చేసేటువంటి పుణ్య కార్యాలు ఏమిటి? ఆ పుణ్య కార్యాలు అంటే భగవంతుని ప్రే చేయడం, ఈ భగవంతునికి ఫాస్టింగ్ చేయడం. అందుకే ఈ పరమ ఏకాదశి, 2 ఏకాదశులు వస్తాయి ఈ నెలలో. ఒకటి శుక్లపక్షంలో వచ్చేటువంటిది, ఒకటి కృష్ణపక్షంలో వచ్చేటువంటిది. అది ఇది ఈ ఈ ఈ రోజు కృష్ణపక్ష బహుళ ద్వాదశి, అధిక మాసము, అందులోనూ ఏకాదశి. సో దీనికి పరమ ఏకాదశి. పరమ అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, పరం అంటే సుప్రీం, పరం ధామము, ధామం అంటే ప్లేస్, అబోర్డ్. పరమ అంటే సుప్రీం అబోర్డ్ భగవంతుడి. అలాగే పరమాత్మ, ఆత్మ పరమాత్మ. సో పరమ అనేటువంటి దానికి సుప్రీం అంటారనమాట. సో పరమ ఏకాదశి పేరు పెట్టాడు. సో భగవంతుడు అన్నాడు. హరే కృష్ణ మాతాజీ. ప్రశాంత మాతాజీ ఇన్వైట్ చేయమంటున్నారు ప్రభుజీ. అవునా, మరి రాలేదే, ఒక్క నిమిషం చూస్తాను. అదే ప్రభుజీ మధ్యలో డిస్టర్బ్ చేస్తాను. పర్లేదు మాతాజీ. ఓకే మాతాజీ ఉన్నారు. ప్రశాంతి మాతాజీ, ఉత్తమాంగి మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ, మంచి పని చేశారు రిమైండ్ చేసి. సో ఓకే, హరే కృష్ణ. ప్రశాంతి మాతాజీ, ఉత్తమాంగి మాతాజీ, దండవత్ ప్రణామ్స్. నేను చూసుకోలేదు మాతాజీ. పర్వాలేదు. ఓకే మాతాజీ, మనం ఇప్పుడు పురుషోత్తమ మాసం గురించి డిస్కస్ చేస్తున్నాము. పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి ఈ పరమ ఏకాదశి గురించి డిస్కస్ చేస్తున్నాము. తర్వాత పురుషోత్తమ ప్రాప్తి యోగ, భగవద్గీతలో 15th చాప్టర్, అంటే అది తల మానికం అన్నమాట మొత్తం అన్నిట్లోకి. పురుషోత్తముని ఎలాగా మనం ప్రాప్తి చెందాలి, ప్రాప్తించుకోవాలి, భగవంతుని ఎలా చేరాలి అనేటువంటిది ఆ చాప్టర్. అది కూడా ఈ అధిక మాసంలో మనం డిస్కస్ చేయడము మహోన్నతమైనటువంటి భగవంతుని అనుగ్రహము. చూడండి, పరమ ఏకాదశి ఎటువంటి పుణ్యమైనటువంటి, పరమ పవిత్రమైనటువంటి, పావనమైనటువంటి దినము ఈరోజు ఏకాదశి. అందులోనూ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని డిస్కస్ చేస్తున్నాము. అందులోనూ పరమ ఏకాదశి విశిష్టతని మనం డిస్కస్ చేస్తున్నామంటే నిజంగా మనం అందరూ కూడా సౌభాగ్యవంతులం అన్నమాట. సో భగవంతుని కరుణ అలాగే ఉన్నది మన మీద. ఎందుకు? వీఆర్ సో మచ్ డెడికేటెడ్ అండ్ డివోషన్ టు అటెండ్ దీస్ క్లాసెస్, భగవద్గీత క్లాసెస్. మనం అన్ని పనులను పక్కన పెట్టి భగవంతుని గురించి మనము కోరుతున్నాము కాబట్టి భగవంతుడు అనుగ్రహించాడు అనమాట మనకి, అతని అవ్యాజమైనటువంటి కరుణ. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఈ అధిక మాసం ఎందుకు వస్తుందంటే 3 సంవత్సరాలకు ఒకసారి, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 32 months అయిన తర్వాత ఒక మంత్ యాడ్ అవుతుంది. అందుకే ఈ మాసములో అధిక మాసం, దాన్ని భగవంతుడే స్వీకరించాడు. ఈ మాసానికి నా పేరు పెడతాను. మిగతా మాసాలన్నీ ఏం చెప్పారు? చైత్రము, వైశాఖము, జ్యేష్ఠం, ఆషాఢం అని చెప్పారు. మరి ఈ మాసానికి, అధిక మాసానికి పురుషోత్తమ మాసము, అంటే అన్ని మాసాల కంటే ఉత్తమమైనటువంటిది. పురుషోత్తముడు, పురుషులలో ఉత్తముడు భగవంతుడు. సో అతనికే అంకితం చేయబడింది ఈ మాసము. సో ఈ మాసములో మనం పునరించేటువంటి పవిత్ర కార్యాలు ఏమిటి? భగవంతుని తలవడము, ప్రే చేయడము, తర్వాత భగవంతుని గురించి ఫాస్టింగ్ చేయడము, ఉపవాసము చేయడము. వసించడం అంటే ఉండేది, ఉపము అంటే దగ్గర. సో భగవంతుని దగ్గరగా ఉండేది ఏకాదశి రోజు. ఆ రోజు మిగతా పనులన్నీ పక్కనికి పెట్టేసి మనకి రెస్ట్ ఇస్తాము. దేనికి? ఆహారానికి రెస్ట్, కడుపుకి రెస్ట్, అన్ని అవయవాలకి రెస్ట్. ఓన్లీ థింగ్ దట్ ఈస్ వర్కింగ్ ఈస్ మనసు, వాచ, కర్మ. అంటే భగవంతుని గురించి స్తుతి చేస్తున్నాము. సో ఫాస్టింగ్.
తర్వాత దానం చేయడం, చారిటీ అంటారు. ఈ మాసంలో చేసేటువంటి దానాలు అతి పవిత్రమైనటువంటివి, అంటే అనంతమైనటువంటి పుణ్యాలు మనకి కలుగుతాయి. తర్వాత స్పిరిచువల్లీ మనము అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకోవడం, ఈ 4 చేయడం వలన మనం భగవంతునికి కృపకి పాత్రులవుతాము అని చెప్తున్నారనమాట. సో ఈ మాసము ఇంకొక స్టోరీ కూడా ఏమిటి ఉందంటే, ఇది హిరణ్యకశిపుడు యాక్చువల్‌గా తపస్సు చేస్తూ అతను కోరుకున్నాడు. నేను పొద్దున్న చావకూడదు, రాత్రి చావకూడదు, మధ్యాహ్నము, సాయంత్రము ఇవన్నీ వే లైఫ్ ఉన్న దాంతో చావకూడదు, లైఫ్ లేని దాంతో చావకూడదు. అన్నీ కోరుకున్నాడు. కోరుకుని ఈ 12 నెలలలో కూడా నేను చావకూడదు. ఎప్పుడు? చైత్రము నుంచి ఫాల్గుణ మాసంలో ఉన్నటువంటి ఈ 12 నెలలలో కూడా చనిపోకూడదు అని కోరుకున్నప్పుడు భగవంతుడు ఎక్స్‌ట్రా మంత్ ఒకటి సృష్టించాడు. దానికి పురుషోత్తమ మాసం అనేటిది కూడా మనకి స్పిరిచువల్‌లో ఆధ్యాత్మిక జ్ఞానంలో మనకి తెలుస్తుందన్నమాట. సో, అంటే అతి పవిత్రమైనటువంటి రోజు ఈ పురుషోత్తమ మాసము. 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇటువంటి అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. అందులో కూడా ఏకాదశి వ్రతం అంటే అన్ని వ్రతాల్లోకి అతి మహోన్నతమైనటువంటి వ్రతము ఏకాదశి వ్రతము. సో, ఈ ఏకాదశి వ్రతము అది కూడా ఏమిటి? ఎక్స్‌ట్రా మంత్. ఎక్స్‌ట్రా అంటే మోర్. బై వన్ గెట్ వన్ అంటారు కదా! అలాగా మనం ఇచ్చిన ఫలము మనం చేసినటువంటి ప్రయత్నము కొంచెమే అయినప్పటికీ భగవంతుని అనుగ్రహము విపరీతంగా ఉంటుంది. అనంతంగా ఉంటుంది ఈ మాసంలో. సో, ఏకాదశి వ్రతము అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమము. అందులో పరమ ఏకాదశి చేసినందువలన ఎంతటి మహాత్యం వస్తుంది అనేటువంటిది కూడా మనకి ఒక స్టోరీ ఉన్నది. స్టోరీ అంటే హిస్టరీ. భగవంతుడిని ధర్మరాజు ఒకసారి అడుగుతాడు. సో, ఇప్పుడు మనం పురుషోత్తమ మాసం యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకున్నాము. ఈ పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి అధిక మాసంలో వచ్చేటువంటి ఈ పరమ ఏకాదశి, సుప్రీం ఏకాదశి వ్రతమే గొప్పది. అందులో కూడా ఈ అధిక మాసంలో చేసేటువంటి అది కూడా ఎప్పుడు? ఈ బహుళ పక్షము అయినటువంటి అంటే కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి ఈరోజు మనం చేస్తున్న దానికి సుప్రీం అన్ని ఏకాదశుల్లో కూడా అతి ఉత్తమమైనటువంటిది అని పేర్కొన్నారు. ఎందుకయ్యా ఇది అంటే, ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడిగాడు. శ్రీకృష్ణ, మనం ఏకాదశి వ్రతాలు చేస్తున్నాము, కానీ ఈ అధిక మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి పరమ ఏకాదశి అని ఎందుకు పేర్కొంటారు అంటే, శ్రీకృష్ణ భగవంతుడు చెప్తాడనమాట. ఒకప్పుడు బీద బ్రాహ్మణుడైనటువంటి ఒక అతను ఉన్నాడు. అతని పేరేమున్నది? ఒక్క నిమిషం చూస్తున్నాను. అతని పేరు ఏమున్నదంటే సుమేధ అనేటువంటి బ్రాహ్మణుడు. సో, ఆ బ్రాహ్మణుడు తన భార్య అయినటువంటి పవిత్రాదేవితో చాలా బాధపడుతున్నాడు. అతను కటిక దరిద్రుడు. అందుకే ఎప్పుడైనా మనము నార్మల్‌గా కటిక దరిద్రుడు, ఎందుకంటే మనం ఇంతకు ముందు జన్మల్లో చేసుకున్నటువంటి పాప పుణ్యాల అనుసారంగా మన జీవితం అనేటువంటిది మనం పుడతామన్నమాట. సో, మనం ఇంతకు జన్మలో బాగా దాన ధర్మాలు చేసి అందరినీ సుఖపెట్టి ఉంటే, ఈ జన్మలో మనకి అత్యంత రిచ్‌నెస్ ప్లస్ పవిత్రమైనటువంటి కుటుంబంలో జన్మము, పవిత్ర కర్మలు చేసేటువంటి అవకాశం భగవంతుడు కలిగిస్తాడనమాట. సో, ఇతనికి ఆ దారిద్ర్యం వలన ఏమైందంటే రోజు గడవడమే కష్టమైపోయింది. సో, అప్పుడు తన భార్యతో అడుగుతాడు. సరే, నేను ఇక్కడ నాకు ఏ పని దొరకడం లేదు. ఎవరు నన్ను అసలు గౌరవించడం లేదు. మనము కూటికి, గుడ్డకి కూడా చాలా బాధపడుతున్నాము. నేను వేరే దేశానికి వెళ్ళి అక్కడ వేరే పని ఏదైనా చేసి ధనాన్ని సంపాదించుకొని వస్తానంటే అతని భార్య అంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే మనం భగవంతుని ధ్యానిద్దాము. ఇచ్చిన దాంట్లో ఎవరైతే తృప్తి చెందుతాడో అతడే పరమ సుఖాన్ని అనుభవిస్తాడు. సంతృప్తి, అదే దట్ ఈస్ కాల్డ్ కంటెంట్మెంట్. ఎవరికైతే కంటెంట్మెంట్ ఉన్న దాంట్లో తృప్తి చెందుతాడో అతడే పరమ సంతోషి అని చెప్పి ఆ భార్య అతనికి సమాధానపరుస్తుంది. సో, ఇలాగ వీళ్ళు ఒకరోజు ఏకాదశి వ్రతాన్ని చేయాలని పూనుకుంటారు. అది ఎప్పుడు? పరమ ఏకాదశి అయినటువంటి అధిక మాసంలో ఏకాదశి వ్రతాన్ని చేయాలని అనుకుంటారు. అంతకు ముందు రోజు వాళ్ళ దగ్గరికి ఒక మనిషి, మన ముని వస్తాడనమాట.
ఆ ముని పేరు కౌండిన్యుడు. కౌండిన్యుడు అని మన గోత్రం కూడా ఉన్నది, కౌండిన్య గోత్రం అనేటువంటిది. సో ఆ గోత్రానికి ఆయన మూల పురుషుడు. సో కౌండిన్య మనిషి వచ్చినప్పుడు అతన్ని సత్కరించి వాళ్ళు అతనికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాన్ని ఆఫర్ చేస్తారు, ఫలము, పళ్ళు ఇవన్నీ. సో ఆయన సంతృప్తి చెంది వాళ్ళకి ఏమిటి ఇంతకు బాధపడుతున్నారు అంటే వాళ్ళు చెప్తారు, మాకు ఎందుకో తెలియట్లేదు ప్రభుజీ, మేము చాలా దరిద్రంలో ఉన్నాము, ఈ దారిద్ర్యం నుంచి బయటపడేటువంటి మార్గాన్ని ఉపదేశించండి అంటే ఆయన అంటాడు, మీరు ఈ పవిత్ర ఏకాదశిని, పరమ ఏకాదశిని వస్తుంది, రేపే ఉన్నది అది అని చెప్తాడనమాట. మీరు అదృష్టవశాత్తు అడిగారు. సో రేపు ఈ ఏకాదశి వ్రతాన్ని స్ట్రిక్ట్గా ఆచరించండి, అంటే నిర్జలమైనటువంటి జలాన్ని కూడా తీసుకోకుండా ఆచరించండి. తర్వాత ఈ మంత్లోనే వచ్చేటువంటి 5 రోజులు దాన్ని పంచరాత్రాలు అంటారు, అది కూడా వీలైతే ఆచరించండి. మీరు ఎలాగో ఏకాదశి వ్రతం చేస్తున్నారు, సో ఈ నిర్జల ఏకాదశి గనక మీరు చేస్తే మీ దారిద్ర్యం అంతా మీకు నశిస్తుంది. తర్వాత భగవంతుని ధామానికి వెళ్ళడానికి సోపానం అన్నమాట ఈ ఏకాదశి అని చెప్తారనమాట. సో ఎవరైతే ఈ ఏకాదశిని పాటిస్తారో వాళ్ళకి ముక్తి అనేటువంటిది గ్యారంటీ. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్, బికాస్ యు ఆర్ వెరీ నియర్ టు కృష్ణ అండ్ యు ఆర్ ప్రేయింగ్ కృష్ణ అండ్ యు ఆర్ ఆల్సో ఆఫరింగ్ సంథింగ్ దట్ ఈస్ వెరీ డియర్ టు కృష్ణ, దట్ ఈస్ కృష్ణుని ప్రే చేయడము, కృష్ణుని స్తుతించడము, కృష్ణుని మహిమలో వినడము. అది చెయ్యండి, మీకు తప్పకుండా ముక్తి అనేటువంటిది లభిస్తుంది. ఈ జన్మలో మీరు కోరినవన్నీ మీకు తీరుతాయి. ఈ కీర్తి, ప్రతిష్ట, ధనము, సుఖము, ఐశ్వర్యము, మంచి ఆరోగ్యము, దృఢమైనటువంటి కాయము అన్నీ కలిగి మీరు భగవంతుని సేవ వనరించడంలో కృతకృత్యులవుతారని చెప్పేసి భగవంతుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్తాడనమాట. సో అది ఆచరించినటువంటి సుమేధ మరియు పవిత్ర అనేటువంటి దంపతులు ఆ జన్మలోనే మోక్షాన్ని పొందారు అనేటువంటిది ఈ స్టోరీ. ఈ పవిత్ర ఏకాదశికి ఇంతటి మహాత్యం ఉన్నదన్నమాట. సో వి డిస్కస్డ్ అబౌట్ పురుషోత్తమ మాసం అంటే ఏమిటి, తర్వాత పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష ఏకాదశి, అదే పరమ ఏకాదశి అంటారు, దాని గురించి ఆ మహిమ ఏమిటి అనేటువంటిది డిస్కస్ చేశాము. సో ఏ వ్రతము చేసినా చేయకపోయినా ప్రతి నెల మనము ఏకాదశి చేయాలి, ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఒకవేళ మర్చిపోయి చేయలేదనుకోండి, అట్లీస్ట్ ఇది చేస్తే, ఈ ఏకాదశి చేస్తే మిగతా అన్ని నెలల్లో అంటే ఈ 32 నెలలలో కూడా మనం చేయనటువంటి ఏకాదశి వ్రత ఫలితము మనకి ఈ ఒక్కరోజు చేసినందువలన కూడా వస్తుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మనం వదలకూడదు అని భగవంతుడు ధర్మరాజుకి బోధించాడనమాట. సో అది పరమ ఏకాదశి యొక్క పవిత్రత. సో నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు పురుషోత్తమ ప్రాప్తి యోగము, దట్ ఈస్ 15th చాప్టర్. సో అందరి దగ్గర భగవద్గీత బుక్స్ ఉన్నాయి కదా మాతాజీ? హరి బోల్. ఉన్నాయి కదా మాతాజీ? ఓకే. సో ఫస్ట్ వీ విల్ శ్లోకాలు చదువుతాము. సో అందరూ నాతో పాటు చదవండి, నేను చదివిన తర్వాత మీరు ఒకసారి చదవండి, సో దట్ వీల్ గెట్ ద బెనిఫిట్ ఆఫ్ కృష్ణాస్ మర్సీ. ఎందుకు కృష్ణుని ముఖారవిందం నుంచే వెలువడింది భగవద్గీత. అందులో కూడా ఈ పురుషోత్తమ ఇది ప్రాప్తి యోగం అసలు ఏమిటి అనేటువంటిది వీ విల్ డిస్కస్ లేటర్ ఆన్. సో ఫస్ట్ శ్లోకం స్క్రీన్ షేర్ చేశాను, కనిపిస్తుంది కదా? మన దగ్గర ఎవరికైనా బుక్స్ లేకుంటే దే కెన్ సీ దిస్. ఓకే. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. మళ్ళొకసారి చదువుతాను. శ్రీ భగవాన్ ఉవాచ ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. మాతాజీ చదువుతారా? అందరూ చదవాలి, అందరూ కలిపి చదవాలి మాతాజీ. మీరు ఒక్కళ్ళే చదవడం కాదు, అందరూ కూడా చదవాలి నాతో పాటు. అంటే ఆన్ చేసి చదివితే అందరిది ప్రాబ్లం అవుతుంది ప్రభుజీ. పర్లేదు మాతాజీ, వి హ్యావ్ టు. ఒక్కొక్కళ్ళు 2 చదువుదాం బ్రో, చదువుతాం బ్రో. ఏమంటారు? ఒక్కొక్కళ్ళు 2 చదవమంటారా పని?
సరే, ఓకే. ఫస్ట్ శ్లోకం నేను చదివిన తర్వాత ఒకళ్ళు చదవండి, సెకండ్ శ్లోకం చదువుతాను, ఇంకొకళ్ళు ఎవరైనా చదవండి, అలా చేసుకుంటూ వెళ్దాం, సరేనా? ఓకే ప్రభుజీ. ఆ, ఓకే. సో మనకి పలకడం కష్టమైతే కనీసం మనసులో అన్నా చదవండి, ఓకేనా? హరి బోల్. ఓకే ప్రభుజీ. ఓకే. ఓకే. సో ఫస్ట్ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. శ్రీ భగ్- మూలం అధశాకం అశ్వస్థం ప్రాహు అవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. ఓకే, హరే వెరీ కృష్ణ. గుడ్. హరే కృష్ణ. నెక్స్ట్ సెకండ్ శ్లోకం. మళ్ళీ వస్తాం, అర్థాన్ని మళ్ళీ వద్దాం, ఫస్ట్ శ్లోకాలు చదివేద్దాం, తర్వాత అర్థం. అధశ్యోర్ధ్వం ప్రస్తుతస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాల అధస్య మూల్యానను సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. మళ్ళొకసారి చదువుతాను. అధశ్యోర్ధ్వం ప్రస్తుతస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాల అధస్య మూల్యానను సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. చదవండి మాతాజీ. ప్రభా మాతాజీ చదువుతారా? హరి బోల్. కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రావాలః అధస్య మూలాన్యన్యు సంతతాని కర్మానుబంధే బంధిని మనుష్యలోకే. ఓకే, వెరీ గుడ్. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ మూడో శ్లోకం. 3, 4 కంటిన్యూ ఉన్నది, సో 3, 4 చదువుతాం. ఎవరికి వీలైతే వాళ్ళు చదవండి, దెర్ ఇస్ నో కంపల్షన్, డోంట్ ఫీల్ హెజిటెంట్ అబౌట్ ఇట్. ఎవరైనా పర్వాలేదు, మనసులో అయినా చదువుకోండి, నో ప్రాబ్లం. న రూపమస్యేహ తతోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతానా నివర్తంతి భూయ తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రసుతా పురాణి. మళ్ళీ ఒకసారి చదువుతాను. 15.3 అండ్ 15.4. న రూపమస్యేహ తతోపలభ్యతే నాంతో న చాదుర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతానా నివర్తంతి భూయ తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రస్తుతా పురాణి. ఎవరైనా చదవండి. చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిన్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి. వెరీ నైస్ మాతాజీ. నౌ విల్ గో టు 15.5. నిర్మాణమోహాజిత సంగదోష ఆధ్యాత్మ నిత్యా వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞైర్ గర్చంత్యమూఢా పదమవ్యయం తత్. నిర్మాణమోహాజిత సంగదోష ఆధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞైర్ గర్చంత్యమూఢా పదమవ్యయం తత్. ఎవరో ఒకటి చదవండి. నిర్వాణమోహాజిత సగ్నదోష ఆధ్యాత్మిక నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సైన్యైః గచ్చన్న మూఢాః పదమవ్యయం తత్.
Very nice, Mataji. Good. Next, 15.6. Na tadbhasayate suryo na shashanko na pavakaha yadgatva na nivartante taddhamam paramam mama. Na tadbhasayate suryo na shashanko na pavakaha yadgatva na nivartante taddhama paramam mama. చదవండి మాతాజీ. ఉత్తమంగా మాతాజీ చదువుతారా? లేదు, చదవలేదు. ఓకే, నో ప్రాబ్లం. ప్రశాంతి మాతాజీ. హరి బోల్. చదవండి మాతాజీ, ఎవరో ఒకరు చదవండి. न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम. ఓకే, 15.7. మమైవాంశో జీవలోకే జీవభూతా సనాతనః మనశ్షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. మమైవాంశో జీవలోకే జీవభూతా సనాతనః మనశ్షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. హరే కృష్ణ. హరే కృష్ణ. మమైవంశో జీవలోకే జీవభూతః సనాతనః మనుషస్థా ఇంద్రియాణి ప్రకృతాస్థాని కర్షతి. వెరీ నైస్. 15.8. శరీరం యదమాప్నోతి యచ్చాప్యుత్కామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. శరీరం యదమాప్నోతి యచ్చాప్యుత్కామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. మాతాజీ ట్రై చేయట్లేదు అసలు. చదువుతున్నాను మాతాజీ, అంటే పలకలేకపోతున్నాను, అందుకని మ్యూట్ లో నో ప్రాబ్లం Okay, మాతాజీ. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరే ఇనిషియేట్ తీసుకోవాలి. ఫోర్స్ చేయట్లేదు నేను ఎవరిని. ఓకే, చదవను ప్రభుజీ. చదవండి మాతాజీ, చదవండి. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. Okay, nice, very nice. 15.9. శ్రోత్వం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయం మనశ్చాయం విషయానుపసేవతే. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణ ఏవ చ అధిష్టాయం మనశ్చాయం విషయానుపసేవతే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చదవండి మాతాజీ. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయాను ఉపసేవతే. హరే నైస్, కృష్ణ. వెరీ నైస్. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. క్రామంతం స్థితం వాపి విజ్ఞానం వా గుణాన్వితం విమూఢనాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. వెరీ నైస్, వెరీ నైస్ మాతాజీ. యతంతో యోగినశ్చైనం పశ్యంతాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత చేతసః. యతంతో యోగినశ్చైనం పశ్యంతాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత చేతసః. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. వెరీ నైస్ మాతాజీ. హరే కృష్ణ. యదాదిత్యా గతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం. యదాదిత్యా గతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం. యదాదిత్య గతం తేజో జగద్భాసయేతి అఖిలం యచ్చంద్ర
यच्चन्द्रिमसि यच्चाग्नो तत्तेजो विद्धि मामकम्. నైస్, వెరీ నైస్. गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधी सर्वा सोमो भूत्वो रसात्मकः. गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधी सर्वा सोमो भूत्वो रसात्मकः. హరే కృష్ణ. మాతాజీ శాంతి మాతాజీ. చదవండి మాతాజీ. గామా విశ్వ చ భూతాని ధారయామో మ్యోహమోజసా పుష్టామి చౌషధీః సర్వసోమో భూత్వ రసాత్మకః. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. చదవమంటారా? అహం చదవండి మాతాజీ, చదవండి, వెయిట్ చేయకండి, ఎవరో ఒకరు చదివేసాయండి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. వెరీ నైస్ మాతాజీ. నెక్స్ట్, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్ స్మృతిర్జ్ఞాన అపోహనం చ వేదేష్వ సర్వేరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్ స్మృతిర్జ్ఞాన అపోహనం చ వేదేష్వ సర్వేరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. సర్వస్య చాహం హృది సన్నివిష్ణో మత్త స్మృతి జ్ఞానమాపోహనం చ వేదశ్చ సర్వేరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేహ చాహం. వెరీ నైస్ మాతాజీ, వెరీ నైస్. నెక్స్ట్ 15.16. ద్వామిమౌ పురుషౌ లోకే క్షరక్షాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ద్వామిమౌ పురుషౌ లోకే క్షరక్షాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరక్షాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. వెరీ నైస్ మాతాజీ, వెరీ నైస్. ఉత్తమ పురుషః స్తవన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరః. ఉత్తమః పురుషస్తవన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశయః బిభర్తవ్యయ ఈశ్వర. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరః. వెరీ నైస్. యస్మాదక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితా పురుషోత్తమః. యస్మాదక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితా పురుషోత్తమః. చదవండి మాతాజీ. యస్మాత్ అక్షరం అతీతహం అక్షరాత్ అపి చ ఉత్తమం అతోస్మి లోక వేదే చ ప్రదితః పురుషోత్తమః. వెరీ నైస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యో మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. యో మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత.
यो मामेवमसम्मूढः जानाति पुरुषोत्तमं स सर्वविद्